శుద్ధ హృదయము కలిగేను. స్థిరపరచబడను. కీర్తనలు 33 అధ్యాయం. వచ్చింది కదా, ఎనర్జీ వచ్చేసింది. Greetings to you all in the most precious name of our Lord and Savior Jesus Christ. క్రీస్తు సంగమునకు శిరసై ఉన్న అనగనగా ఒక ఊరిలో యోనా అనే వ్యక్తి ఉండేవారు. ఆ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవారు. हेलो 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 जीसस, मुझे आपसे बात करना. आप कितने अच्छे हैं, आप कितने सच्चे हैं, मेरी प्रार्थना सुनते उत्तर भी देते हमेशा. నేను జక్కయ్య గురించి చెప్పబోతున్నా. జక్కయ్య ఎరుకో పట్టణంలో ఉండేవాడు. అతడు ప్రజల దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకుని జక్కయ్యతో ఇలా అన్నారు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పారు. ఇది సాతానుతో కలిగిన గుండె. మనం యేసయ్యని చూస్తే మన గుండె రంగురంగులుగా తయారవుతుంది. నోవాహు ఉన్న టైంలో నోవాహు ఒక్కడు మాత్రమే దేవునికి ఎంతో నీతిమంతునిగా కనిపిస్తాడు. జక్కయ్యలా నేను కూడా టైం వేస్ట్ చేయకుండా యేసయ్యకు నా హార్ట్ ఇస్తా. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం పేరు మేరీస్ లెస్సన్. ఈమె 11 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు పగలు రైస్ మిల్లుకు వెళ్తూ రాత్రులు చదువుకునేది. ఈమెకి యోహాను సువార్త అంటే చాలా ఇష్టం. ఈమెకి ఒక కోరిక ఉంటుంది, ఏంటంటే సౌత్ ఆఫ్రికా వెళ్ళి కీకా రెన్యా అనే ప్రదేశంలో పరిచయం చేయాలనే కోరిక ఉండేది. సిబిసి కార్యక్రమము గత వారమంతయు కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆశ్చర్యకరమైన రీతిలో అద్భుతంగా దేవుని నామ మహిమార్థమై మాత్రమే ఆయన జరిగించాడు.